హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఈ రోజు ఈవినింగ్ ఎక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోతాం. సో ఇప్పుడు వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్ కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఆనియన్స్ అన్ని నానబెట్టామన్నమాట. ఈరోజు కేజీ చికెన్ తీసుకొచ్చారు వండడానికి అన్నట్టు. తెల్లవారే మా తోటకోళ్ళు ఇద్దరము జీడిపప్పు తొక్క కూడా తీసేసామన్నమాట. జీడిపప్పు చికెన్ ఒక కూర, వేరేగా జీడిపప్పు కూర ఒకటి. ఎందుకంటే అమ్మమ్మ గారు నాన్ వెజ్ తినరు, వెజ్, అందుకోసం ఆవిడకి జీడిపప్పు వేరే కూడా తిన్నాం. ఇక్కడ వచ్చేసరికి మా కోసం నాన్ వెజ్ అనమాట. సో ఆనియన్స్ అన్ని ఫాస్ట్గా కట్ చేసేస్తాను. కట్ చేసాక తాలింపు పెట్టేస్తాము. ఇద్దరు తోటకాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క కూర వేగంగా అయిపోద్ది. ఎక్కడ నవ్వుతుంది, ఇద్దరు ఒక్కొక్కటి చేద్దాం అంటుంటే. సో ఇది ఇప్పటి నుంచి నైట్ వరకు ఎంత స్పెండ్ చేస్తాం, ఏమైనా స్పెషల్ మూమెంట్స్ వీళ్ళతో ఎంజాయ్ చేసేది ఏమైనా ఉంటే వీడియో తీస్తూ ఉంటాను. ఓకేనా? అత్తమ్మ గారికి ఒకటి, అందరికి ఐస్ క్రీమ్ పార్టీ ఇప్పేస్తానండి లాస్ట్ కి. నా డబ్బులు తీసుకొని చూడండి. మా బావగారు ఉన్నారు చూసారా, వెళ్ళినట్టు మమ్మీ చూడాలి. రై నా అమ్మమ్మ పడుకుంది మీకు. బావగారు నేను ఐస్ క్రీమ్ పార్టీ ఇప్పించాను. నాకు సాయంకాలం బిర్యానీ తీసుకెళ్ళాలి. సాయంత్రం మనం వెళ్తాం కదా, నీకు ఈ రోజు నేను ట్రీట్ ఇస్తాను. నిజమే, నిజంగా మధ్యలో దారిలో మంచిగా తినేసి వెళ్ళిపోదా? తినేసి వెళ్దాం, అందుకు 6కి బయలుదేరుతాం. అలాగే తినేసి అలాగే వెళ్ళిపోదాం. నాదే ట్రీట్. ఆ మాట అన్నారు. వీడియో మళ్ళీ అప్పుడు ఆన్ చేస్తాను, చూద్దాం. ఇస్తాను చెప్తున్నా, అక్కడ అవుతుంది. చూద్దాం ఫస్ట్ కాదు, చూడాలి కదా ఫస్ట్. ఇప్పుడు కాదు, సాయంకాలం ఆ టైం అప్పుడు మనం మాట్లాడలేదు. సాయంత్రం వెళ్ళడం ఫిక్స్. మేమే ఇంకెక్కడికి వెళ్ళమంటాం. అలాగైతే మా ఆయన వేస్తాడు. దాన్ని తీసుకొని కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా వెళ్ళిపోతాను రా మనిషి. కాళ్ళకి చెప్పులు వేసుకోపోతే కాలుదా? కాలు ఎలా నడిచేస్తాను ఏటో. అప్పుడు ఈ ఐస్ క్రీమ్ 2 రూపాయలు 5 రూపాయలు ఉండేది, ఇప్పుడు 10 రూపాయలు అయితే. 10 కాదా? ఏమ్మా ఆయనకి ఇచ్చాను డబ్బులు 100 రూపాయలు. ఎంత రూపాయి 2, 5, ఇప్పుడు 10. ఒకప్పుడు ఇదేటమ్మా సేమియా ఐస్ క్రీమ్, గీత ఐస్ వస్తే ఐస్ బండి వెనక్కి పరిగెట్టడమే. ఆ టేస్ట్ వేరు తెలుసా, ఇప్పుడు కూడా పనికిరాదు. అప్పుడు ఇప్పుడు డబ్బులకే కుల్ఫీ టైప్ వస్తాయి కదా, డొక్కులాగా వచ్చి సూపర్. ఒకసారి ఇక్కడికి వచ్చి మరి ఇప్పుడు రాలే. ఇది కాదే ఆ కుల్ఫీలు వచ్చాయి. డొక్కు ఉండే 4 కట్ చేస్తారు కదా, నువ్వు ఎప్పుడు ఐసేం పడతావు కదా, సూపర్ గా ఉంటది. అది మంచిగా తీసుకొచ్చి కొంతమంది బాగా మా ఆయన బెస్ట్ దోస్త్ అనమాట. ఇప్పుడు వచ్చాడు మా ఆయన పలకరించడానికి. నేను ఎప్పుడు తీసుకెళ్ళిపోయాడు తెలుసా? నిన్న సాయంకాలం ఇంక ఇంట్లో అడిగేనట్లయితే తీసుకెళ్ళిపోయాడు. నేను రాత్రి పంపించాడు. మాట్లాడేదో ఒకటి మాట్లాడు. నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ ఏంటి? ఆయన ముందులే ఫోన్ చేసి చెప్పాడు, ఇంటికి వెళ్ళను నన్ను అక్కడికి తీసుకెళ్ళిపోండి. ఆహా, మీకు చెప్పారా? పెట్టక ముందరే తీసుకుని వెళ్ళిపోయా. మాదేం తప్పులేదు, నీ ఆయనదే తప్పు. అవును, మరి వీళ్ళు అయ్యి ఆల్రెడీ చెప్పాడు. మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే మళ్ళీ నన్ను పంపించరు, భయము, ఇక్కడే లాక్ వెళ్ళిపోండి, వాళ్ళ ఆవిడ దగ్గర భయము అని చెప్పాడు ముందులే. అవును మరి కదా మా చిట్టిమా. డైలాగులు ఎరగొట్టేస్తారండి బాలయ్య బాబు లాగా. ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెడతాడు. ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ చెప్పపోని ఎవరైనా చూస్తే పనికి వస్తుంది. నరేష్ తానా, అదిగో నరేష్ తానా అని ఉంటదట. చూసావా, ఫ్రీగా ప్రమోషన్ చేస్తానని నీకు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి సారీ అంతే. నరేష్ ఖాళీగా ఉండడు అనమాట. ఒకసారి కూడా పెళ్ళి అవ్వలేదు. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం మా నరేష్కి. ధూమ్ధామ్ చేసి వచ్చాలిగైతే. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధరణి గుడ్లతో ధర్మ క్రియేషన్స్ ధర్మ. చూడండి, మా గ్రామంలో రామ మందిరం దగ్గర చల్లగా సేరబడ్డారు. చూడండి, మన ఒక పక్క బ్యాక్గ్రౌండ్లో నేను వీడియో తీస్తున్నాను నీళ్ళ కోసము.
ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి నేచురల్ ఎయిర్ ఎక్కడ పీలుస్తా చెప్పు? ఎంతసేపు అక్కడ ఉన్న ఏసీ, ఇక్కడ వైజాగ్ ఉన్న ఏసీయే. అవునా? అదే 24 hours రన్ అవుతున్నా ఏమంటుంది అన్న రేసే. మా గీతం చూడండి, పెన్సిల్తో మనోహి ఎలా ఆడుకుంటాడో. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటది బొమ్మలు చూడు, చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఇలా కూర్చొని ఆడడం, మళ్ళీ మాట్లాడడం కూడా ఈ రోజు చాలా మొబైల్ పక్కన పడేసిన, వీడియో ఎడిటింగ్స్ లేవు, షూటింగ్స్ పూర్తిగా ఏట్ లేవు. ఆఖరికి ఇన్స్టాగ్రామ్ వీడియోలు కూడా లేవు, ఏం పెట్టలేదు అసలు. నేను ఫోన్ ఏమట్లేదు పూర్తిగా. మేము వీడియో కూడా తీయలేదు తెలుసా. మరి నిన్న సరదాగా చిన్న తీసాం అంతే. ఒక పక్క చిన్న లైట్ గా ఎండెక్కుతుంది, వర్షం పెడితే ఈ మందిరం మీద కూర్చొని వెలగొండ వావ్ చూడండి. మా గీత లేనమ్మని ఎలా తయారు చేస్తుండ్రు. నువ్వు చూడే లేని బేబీ చూడు ఏడ్ చేస్తుందా. అయ్యో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉన్నారు. ఒక 5-6కి బయలుదేరిపోతా వైజాగ్కి. మంచి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనే మంచి స్పైసీ పార్టీ ఇప్పిస్తుంది. ఇక బాగానే ఉన్నది, పర్లేదు, సెట్ అయిపోతలేదు. ఏం కాదు ఇంకే సూపర్ అయితే. ఆఖరికి మన 10 రూపాయల బిర్యానీ మాత్రం తినలేకపోతున్నాం. మీ అక్క ఏమో తీసుకుని వెళ్ళాడు 2-3 సార్లు. ఆడేమో ఆ రోజు తీసాడు కాదు షాపు. పార్సిల్ చేసి తెచ్చిద్దాం అనుకున్నాము, ఆ రూట్లో వెళ్దాం అనుకున్నాం. మా నాన్న కన్ఫ్యూజ్ చేసి ఈ రూట్లోకి వెళ్ళిపోండి అని తెలకి వచ్చాం. మళ్ళీ దెబ్బ అయిపోయినాము. అలా డైరెక్ట్గా వెళ్ళిపోదాం పార్తపురం, అలాగ వెళ్ళి నుంచి వచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. ఒకసారి అక్కడికి వెళ్ళి అందరం వెళ్దాం, తిందాం. సాయంత్రం 5 గంటలకు పెడతాడు. ఇంక ఇప్పుడు టైం కరెక్ట్గా 5 అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ స్నానాలు అయితే చేసేసినాం. ఏమో బ్యాగ్ కిందకి ఖాళీ ఉండదు. మరి ఇప్పుడు ఆ మోట్లు అదే ఎక్కువ ఏమైనా కట్టలేదు అనుకుంటా. ఈ మామిడికాయలు అంతే. చూడండి స్టిక్కర్ ఇందాకే తీసింది. ఇంకా స్నానాలు చేసి ఇంకా బయలుదేరడానికి రెడీ అవుతున్నాం అనమాట. కానీ పెంచలేదు, అయ్యో. ఇంకా బయలుదేరిపోతున్నాం. మా అమ్మమ్మ గారు మేము బయలుదేరుతున్నాం కదా, అందరికి ముద్దులు పెడతారు అనమాట. వచ్చి అంతే 2 రోజులు సరదాగా ఉంది కదా. ఇక్కడ అదేవి ముద్దులు పెడుతుంది అనమాట. ఇంకా మా 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము. మ్యాంగ్ వచ్చి ముద్దు పెట్టలేదు దానికి. మళ్ళీ చూడండి నా గీత ముద్దు పెట్టలేదు అని పెడతాను. గీతమ్మ అల్లగ్యం పక్కకి వెళ్ళిపోయింది అనమాట. నోహి రారా నా దగ్గరికి అంటే రావట్లేదు, నా పక్కకు వచ్చిరంటే రావట్లేదు. ఇంకా గీత్క నిన్న నవ్యమ్మ దగ్గర కూర్చుంటానని చెప్పేసి తను అక్కడ కూర్చుంది అనమాట. నోహి అంత వేగంగా రాడు, గీత్క మాత్రం వెళ్ళిపోతుంది నవ్యమ్మ దగ్గరికి, వాళ్ళ పెద్దడాడీ దగ్గరికి. నోహి ఇప్పుడిప్పుడే ఇంకా కలుస్తున్నాడు అనమాట. అప్పుడు మీద ఇప్పుడు బాగా బెటర్ అయ్యాడు వాడైతే మాత్రము. సో అలా స్పెండ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా మేము రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి. పెరుగుర్తి దగ్గర ఇది రెస్టారెంట్ యాక్చువల్గా.
పిల్లలు రండి. వెజ్ ఏంటి తింటాను? ఏదైనా పర్ణకే తెలిసి మీరు ఏం తీసుకుని అవుతాను. అమ్మ షాడీ నాకు వీడియో తెస్తావా? ఆడుకోని. నాకు పెట్టలేదేం నువ్వు. లివ్ లవ్ లవ్. జీవించండి, ప్రేమించుకోండి, నవ్వండి. బాగుంది కదా. ఇక్కడ మా ఆయన బాధ ఏంటంటే రెస్టారెంట్కి వచ్చి వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ ఇవ్వలేదని బాధ కాదు, ఎక్కడ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తప్ప ఆడేస్తుందని బాధ. అంతేనండి. 300 చూడాలి అది. టార్గెట్ 300 కాదు, 300 టార్గెట్ కొడతారా అన్నారు. ఆ కొడతారా కొట్టారు ఆశగా ఇదే లాస్ట్ మ్యాచ్ కదా. ఓకే, ఇందుకోసం అంటే అయిపోతుంది. సెమీ ఫైనల్స్ ఇంకున్నాయి అనమాట. లాస్ట్కి వచ్చింది ఐపీఎల్స్. మేమందరం మ్యాచ్ పిచ్చోళ్ళమే. అక్క చిన్నపిల్ల అందుకే లేదు. చిన్నపిల్లలకు బొమ్మలే బొమ్మలే అంటది మాకు. మన సించానికి వెళ్ళా బొమ్మ మూవీ ఆడేమో చెప్తున్నాము. ఆడేమో పాప్కార్న్ కొనిమంటాడు, ఆడేమో 400 చెప్తాడు పాప్కార్న్. ఎంత బకెట్ ఏంటంటామా బకెట్ తోటి. అది ఐనాక్స్ లోనే, మిగతా థియేటర్లు పర్లేదు. 100 రూపాయలకి చిన్నది మీడియం వస్తే సరిపోద్ది. 400 పెద్ద డబ్బా ఇచ్చేసి ఏం తింటాము. ఒకసారి మేము ఆర్డర్ చేసుకున్నాము. ఖర్చు కాదు, ఇవి టిష్యూ కాదు. ముసుపాప మాత్రం వెయిట్ చేస్తున్నాడు. అయిపోయినట్టున్నాడు. 6 ఫుడ్ అయితే మంచిగా మ్యాచ్ చూసుకుంటూ తింటున్నాం అనమాట. ఈ రెస్టారెంట్లో వచ్చేసరికి తింటున్నప్పుడు ఎందుకు చూపించలేదంటే మేము ఇచ్చిన ఐటమ్స్ చాలా ఎక్కువ. అవన్నీ మీరు చూసారు అనుకోండి, ఫస్ట్ దిష్టి పెట్టేస్తారు. మళ్ళీ తిడతారు. మళ్ళీ అసలు అందరం దొరికిన వాళ్ళు అందరం అలాగే తయారయ్యింది. అందుకోసమే మేము తింటూ పెట్టట్లేదు. అంతే, ఇంకేం లేదండి. ఇప్పుడు స్టార్టర్స్ పని అయితే అయిపోయింది. మెయిన్ కోర్స్కి వచ్చామన్నమాట. వెళ్దామా? తినేసామన్నమాట. బాగా యాక్చువల్గా బిల్లు కట్టేస్తానన్నారు, బట్ కట్టనే లేదు అనమాట. మరదలు ఉంటుంది, బాగా కడితే బాగుంటుంది. చెప్పండి ఏంటి? మామిడికాయలు చాలా బాగున్నాయి ఇక్కడ. యాక్చువల్ కిందకున్నాయి కానీ రాత్రిపూట తెంపకూడదు. కానీ ఈ చుట్టూ చెట్లు భలే ఉన్నాయి చూడడానికి కదా. బావగారి సార్ మండీ ట్రీట్ ఓకేనా? ఈ సపోర్ట్ ఉన్నాయారా మీదనా? రాత్రిపూట తెంపకూడదు. ఏంటి అమ్మా ఆయన బాగా మ్యాచ్ వాళ్ళు 300 కొట్టకపోతే అతను ఫీల్ అయిపోతాడు. సపోర్టా పదండి పదండి. ఏ వద్దు కట్టుకోండి. ఇప్పుడు రేషాలు చూడరా. ఇంకా నవ్యక్కలు అయితే దిగిపోతున్నారు అనమాట. ఇక్కడ పెందుర్తి దగ్గర దించేస్తున్నాము. మేము ఇక్కడ నుంచి నర్సీపట్నం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళట్లేదు. కింద చూడు, ఎక్కడ చూడాలన్నా నోహి దొరకలేదా నీకు? దిగిపోతుండే నోహేనియా. చూడు నోహేని బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. మా ఇంటికి వచ్చి అమ్మా మీ అమ్మకన్నా నేనే బాగా చూసుకుంటాను. అదో చూడు, నాకన్నా అది బాగా చూసుకుంటా. బాయ్ నోయి. బాయ్ చెప్పు. మమ్మీకి ఏది ఫ్లాంక్ ఇచ్చు. ఫ్లైంగ్ కిస్ ఇచ్చే. పోన్ ఫ్లాంక్ కిస్ ఇవ్వు. బ్యాగులు దించేస్తున్నారా మీరు? ఒకటే సరే బాయ్. ఫోన్ చేయండి. బాయ్. సరే సరే బాయ్. ఇప్పుడు నవ్వేస్తావా ఉన్నప్పుడు నవ్వు. నర్సీపట్నం రండి చూసుకోండి. నర్సీపట్నం చూసుకోండి రండి. ఖాళీ చూసుకోండి.
అన్ని టైం టు టైం అయిపోతే సెలవులు అయ్యేలోపు వస్తే అలాగే బాయ్ అయితే ఓకే జాగ్రత్తగా మీరు వెళ్ళండి. ఫోన్ చేయాలి సరే